నమస్కారం అండి. మీలో చాలా మంది హెయిర్ గ్రోత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ బాగా పెరగాలంటే ఏం చేయాలి, లేదా రెగ్యులర్ ట్రిమ్మింగ్ అవసరమా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు మన హెయిర్ గ్రోత్ అనేది రూట్స్ దగ్గర జరుగుతుంది అని, ట్రిమ్మింగ్ చేస్తే హెయిర్ గ్రోత్ స్లో అవుతుంది అని. కానీ నిజానికి ట్రిమ్మింగ్ హెయిర్ గ్రోత్ ని బ్లాక్ చేయదు. మన హెయిర్ గ్రోత్ స్కాల్ప్ లోని ఫాలికల్స్ దగ్గర జరుగుతుంది, హెయిర్ ఎండ్స్ వద్ద కాదు. కానీ రెగ్యులర్ ట్రిమ్మింగ్ మన హెయిర్ హెల్త్ కోసం చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఎండ్స్ ఎక్కువగా స్ప్లిట్, డ్రై అవుతాయి. ట్రిమ్మింగ్ వల్ల స్ప్లిట్ ఎండ్స్ రిమూవ్ అవుతాయి, హెయిర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంటుంది. డ్యామేజ్డ్ ఎండ్స్ హెయిర్ బ్రేకేజ్ మరియు ట్యాంగ్లింగ్ ని పెంచుతాయి. హెయిర్ లెంత్ రీటైన్ చేయడంలో ట్రిమ్మింగ్ బాగా సహాయపడుతుంది. హెయిర్ లెంత్ పెరిగినా డ్యామేజ్డ్ ఎండ్స్ అన్ట్రీటెడ్ గా ఉంటే హెయిర్ లుక్ చాలా అన్హెల్దీగా కనిపిస్తుంది. నేచురల్ హెయిర్ గ్రోత్ అండ్ స్కాల్ప్ హెల్త్ కోసం ట్రిమ్మింగ్, ప్రాపర్ హెయిర్ కేర్, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ జెంటిల్ హ్యాండ్లింగ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.